వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వకముందు స్టార్ట్ చేశారండి. బంగ్లాదేశ్‌ని అడ్డుపెట్టుకొని ఎంత పాలిటిక్స్ చేయాలో అంత పాలిటిక్స్ చేశారు. తర్వాత ఇండియాతో మ్యాచ్ బాయ్‌కాట్ అన్నారు. చివరికి ఐసీసీ పెట్టిన మీటింగ్ తర్వాత ఇండియాతో మ్యాచ్ ఆడాల్సిన పరిస్థితి వచ్చింది పాకిస్తాన్‌కి. ఈరోజు కొలంబోలో జరిగింది మ్యాచ్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్. టాస్ పాకిస్తాన్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ ఇండియా చేసి 175 పరుగులు చేశారు. ఈ 175 కొట్టాక అక్కడే కన్ఫర్మ్ అయిపోయింది ఇండియా గెలిచేస్తదని. దట్టు మన దగ్గర స్ట్రాంగ్ బౌలింగ్ లైనప్ ఉంది. మనం ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఇషాన్ కిషన్ ని. పవర్ ప్లేని చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. చాలా వరకు స్ట్రైక్ తనే తీసుకున్నాడు. అండ్ తను ఉన్నంతసేపు ఫోర్త్ గేర్ లో ఆడాడని చెప్పాలి. 40 బాల్స్ లో 77 రన్స్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్ గాని, దూబే గాని, తిలక్ వర్మ గాని వీళ్ళు కూడా చాలా బాగా ఆడారు సిచ్యువేషన్ తగ్గట్టు. లాస్ట్ లో రింకు సింగ్ 2 మెరుపులు మెరిపించాడు. ఇంకా ఈ 176 పరుగులు టార్గెట్ చేసే క్రమంలో ఫస్ట్ ఓవర్ లోనే పాకిస్తాన్ వికెట్ కోల్పోయింది. తర్వాత ఓవర్ లో బుమ్రా ఇంకో వికెట్ తీశాడు. చెప్పాలంటే వాళ్ళ కీపర్ బ్యాట్స్‌మెన్ ఉస్మాన్ ఖాన్ తప్పించి మిగతా వాళ్ళందరూ క్యూ కట్టేశారు. లాస్ట్ లో ఏదో షాహిన్ షాఫ్రిది 2, 3 బౌండరీలు కొట్టి వాళ్ళ ఫ్యాన్స్ ని అలరించాడు. ఇవి తప్ప పాకిస్తాన్ బ్యాటింగ్ లో చెప్పుకోదగినవి ఏమీ లేవు. బట్ మన ఇండియన్ బౌలర్స్ మాత్రం చాలా బాగా బౌలింగ్ చేశారు. హర్షదీప్ ప్లేస్ లో వచ్చిన కుల్దీప్ యాదవ్ కూడా తనకు వచ్చిన ఛాన్స్ ని బాగా యూటిలైజ్ చేసుకున్నాడు. అండ్ తిలక్ వర్మ, రింకు సింగ్ కి ఈ మ్యాచ్ లో బౌలింగ్ చేసే అవకాశం వచ్చింది. తిలక్ వర్మ బాగా యూటిలైజ్ చేసుకుని 2 ఓవర్లలో ఒక వికెట్ తీశాడు. ఇంకో వికెట్ కూడా వచ్చేది. బట్ తనే క్యాచ్ వదిలేశాడు. అండ్ రింకు సింగ్ కూడా ఒక ఓవర్ వేసి 9 రన్లు ఇచ్చాడు. వాటెవర్ పాకిస్తాన్ అయితే కొంచెం కూడా పోటీ ఇవ్వలేకపోయింది ఇండియాకి. ఇది వన్ సైడెడ్ మ్యాచ్ అని చెప్పుకోవాలి. ఇదే కాదు, ఇప్పటి వరకు T20 వరల్డ్ కప్ లో మనం ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోయాం అంతే, పాకిస్తాన్ తోటి తలబడిన 9 సార్లు. మిగతా 8 సార్లు విజయం మనదే. అండ్ ఇప్పుడే కాదు, ఎప్పటికీ పాకిస్తాన్ మనకు పోటీ ఇవ్వలేదు. వీఆర్ ద స్ట్రాంగెస్ట్ యూనిట్ అని చెప్పుకోవచ్చు. వి ఎంజాయ్డ్ లాట్ సార్, వి ఎంజాయ్డ్ లాట్.